తిరుమలలో అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెలంలూరు నియోజకవర్గం పారంకి గ్రామంలో బీజేపీ నేతలు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గోవులు ఘోష వినుగోవింద అనే కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షులు గోపిశెట్టి దుర్గారావుతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గోవుల ఘోషతో అపవిత్రమైన హిందూ దేవాలయాల్ని పవిత్రంగా మార్చాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కిసాన్ మోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, తిరుమలను అపవిత్రము చేయటమే కాకుండా లడ్డును కల్తీ చేసి హిందూ మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. గోపంచకముతో అన్ని దేవాలయాలను శుద్ధి చేస్తామని సందర్భంగా దుర్గా ప్రసాద్ వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన యావత్తు ప్రపంచం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక ప్రదేశం ఏదైనా అందరూ వెళ్ళి దర్శనం చేసుకునేది ఏదైనా ఒక గుడి ఏదైతే తిరుమల తిరుపతి, అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేసిన వైసీపీ నాయకులు ఈ రోజున మీడియా ముందరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు శరం లేకుండా నిస్సిగ్గుగా ఆవు నేతికి పంది కొవ్వుకి వ్యత్యాసం ఏముంది అన్న నీచమైన మాటలు మాట్లాడే ఈ రోజుల్లో, ఈ కలికాలంలో చాలా హిందూ వాళ్ళందరూ కూడా ఈ రోజున కళ్ళంట నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ప్రసాదాన్ని ఏదైతే గనక చాలా నీచంగా మాట్లాడారో దాంట్లో కల్తీ కొవ్వు కలిపి ఈ రోజున ఇన్ని కోట్ల మందికి, లక్షల మందికి మీరు తినిపించారు. ఈ పాపం ఊరికే పోదు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజున కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ రోజున మీరు చూసినట్లయితే గోవు ఘోష విను గోవింద, జగడాల జగన్ని, కల్తీల జగన్ని శిక్షించాలి అనే కార్యక్రమం ఈ రోజున చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం గోవుని పూజించి, గోవుని పూజించిన తర్వాత అంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీసం గోవును పూజించి ఆ గోవు యొక్క ఘోష కనీసం గోవైనా శాంతించి ఆ వెంకటేశ్వర స్వామికి తన గోడు చెప్పుకుంటుందనే ఒక ఆలోచన. అలాగే గో పంచకం కూడా దగ్గరలో ఉన్న గుళ్ళల్లో జల్లి ఈ వైసీపీ దుర్మార్గులు చేసిన పాపానికి కనీసం మన వంతు పాపం ప్రాయశ్చిత్తం తీసుకునే ఆలోచనలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ రోజున పోరంకి గ్రామంలో ఈ గోశాలలో ఈ గో కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నుంచి జనాలు రావడం జరిగింది. తెలుగుదేశం నాయకులు బ్రహ్మేశ్వర గారు, అలాగే ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త యనమంద కృష్ణప్రసాద్ గారు, అలాగే ఉప్పులూరు గ్రామం నుంచి వచ్చిన మన కృష్ణప్రసాద్ గారు, అలాగే మైకు వెనకమాలున్న అనిల్ గారు, ప్రఖ్యాత్ గారు,